మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇవాళ రాగి దోశ వేసాను. ఇంకా దానిలోకి అయితే పల్లి చట్నీ చేశాను ఎండుమిరపకాయలతో. నాకు ఎండుమిరపకాయలతో చేసిన చట్నీ అంటే చాలా ఇష్టం పచ్చిమిరపకాయల కన్నా. ఇవాళ అయితే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయాలి, అందుకని సింపుల్ గా అయిపోతుందని చెప్పి లెమన్ రైస్ అయితే చేసేసాను. దానిలోకి కొంచెం కర్డ్ పెట్టాను. లెమన్ రైస్ లోకి టొమాటో చట్నీ లేదా టొమాటో పప్పు లేదా పెరుగన్నే ఉంటే బాగుంటుంది. ఇంక ఇవాళ అయితే కుకింగ్ చేసినంత సేపు పవర్ లేదు. నేను కరెక్ట్ గా బాట్స్ ప్యాక్ చేసి లోపల పెట్టాను, లేదో పవర్ వచ్చేసింది. మార్నింగ్ స్నాక్ గా అయితే షన్వికి గ్రేప్స్ ఇచ్చాను. ఈవినింగ్ స్నాక్స్ కి అయితే బ్రోకలీ బేబీకార్న్ స్టిర్ ఫ్రై చేశాను. మార్నింగ్ చేసిన పులిహార ఉంది, అందుకని నైట్ కూడా అదే తినేసాము. కాకరకాయలు ఉన్నాయి. మార్నింగ్ చేయటం అంటే హడావిడి అయిపోతుందని చెప్పి ఇప్పుడే చేస్తాను. నేనైతే ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఇంకా నీళ్లు పిండేసి డీప్ ఫ్రై చేస్తాను. ఇంకా అవి వేగే లోపలే ఇక్కడ నేను పొడి అయితే పట్టుకుంటున్నాను. ఈ లోపల కాకరకాయలు కూడా వేగిపోయినాయి. తాలింపు వేసుకొని ఆనియన్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ వేగే లోపల ఇక్కడ కాకరకాయ మధ్యలో నేను పట్టిన పొడి కూడా స్టఫ్ చేసుకొని ఉంచుకున్నాను. లాస్ట్ లో కొద్దిగా కారం అలాగే మనం పట్టుకున్న పొడి కలిపేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఫైనల్ గా రెడీ అయితే లేండి అయింది. బాయ్.